వసంతలక్ష్మి రాకతో ప్రకృతి పులకరించే వేళ, వేప పువ్వు పరిమళం, తీపి, వగరు, చేదు, పులుపు, ఉప్పు, కారం ఈ షడ్రుచుల కలయికే ఉగాది పచ్చడి. కొత్త ఏడాదితో పాటు వచ్చే మన భవిష్యత్తును తెలుసుకునే పంచాంగ శ్రవణం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ. ఒక్క పండుగ కేవలం కొత్త సంవత్సరాన్ని తీసుకురావడమే కాదు, రాబోయే ఏడాది మొత్తం మనం ఎదుర్కోబోయే సుఖ దుఃఖాలన్నిటినీ ఒక్క రుచిలోనే చూపిస్తే ఆశ్చర్యంగా ఉంది కదా. ఉగాది పండుగ వెనుక ఉన్న ఆ అద్భుతమైన తత్వాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అవును, ఒక్క వంటకం నిజంగానే మనల్ని రాబోయే సంవత్సరానికి సిద్ధం చేయగలదు. ఈ ప్రశ్నకు సమాధానమే ఒక అద్భుతమైన సంప్రదాయం. కొత్త సంవత్సరం మొదటి రోజున మనం తీసుకునే ఆ ఒక్క రుచి మన జీవితంలోని అన్ని అనుభవాలకు ప్రతీకగా ఎలా నిలుస్తుందో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా మనం ఉగాది అంటే ఏంటో, ఆ కొత్త శకం ఎలా మొదలవుతుందో తెలుసుకుందాం. ఆ తర్వాత దాని మూలాల్లోకి వెళ్ళి దానికి సంబంధించిన ఆచారాలు, ఆ తర్వాత ఆ ప్రత్యేకమైన రుచి వెనుకున్న తత్వం, చివరగా భవిష్యవాణి ప్రాముఖ్యత గురించి కూడా మాట్లాడుకుందాం. మొదటగా ఈ పండుగ ప్రత్యేకతంతా దాని పేరులోనే దాగి ఉంది. ఆ పేరును విశ్లేషిస్తేనే దాని వెనుక ఉన్న అసలు భావన మనకు అర్థమవుతుంది. చూశారు కదా, ఉగాది లేదా యుగాది అంటే యుగానికి ఆది, ఒక కొత్త శకానికి ఆరంభం అని అర్థం. సో ఇది కేవలం ఒక రోజు కాదు, లక్షలాది మందికి హిందూ నూతన సంవత్సరానికి నాంది పలికే ఒక ముఖ్యమైన రోజు. ఈ పండుగ వచ్చే సమయం కూడా చాలా ప్రత్యేకం. అంటే చలికాలం ముగిసిపోయి ప్రకృతి కొత్త చిగుర్లు, పూలతో మళ్లీ ప్రాణం పోసుకుంటున్నట్టు ఉండే వసంతకాలంలోనే ఉగాది వస్తుంది. అంతా కొత్తగా మొదలవుతున్న ఫీలింగ్ అన్నమాట. అయితే ఈ పునరుజ్జీవనం అనే భావన ఎక్కడ్నించొచ్చింది? దీనికి పురాణాలకి అలాగే ప్రకృతికి ఎంత బలమైన సంబంధం ఉందో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఉగాదిలో ఉన్న అస్సలైన అందం మనకు కనిపిస్తుంది. ఒకవైపు పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించడం మొదలుపెట్టింది ఇదే రోజు. మరోవైపు మన కళ్ల ముందే ప్రకృతి నిద్రలేచి, చెట్లు చిగురించి, పువ్వులు పూసి కొత్త జీవాన్ని నింపుకుంటోంది. అంటే పౌరాణిక నమ్మకం, ప్రకృతి వాస్తవం రెండూ ఒకే చోట కలుస్తాయన్నమాట. మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కొత్త శకానికి ఎలా స్వాగతం పలుకుతారు? కేవలం సంబరాలతోనే కాదు, మనసుని, శరీరాన్ని, ఇంటిని అన్నింటినీ సిద్ధం చేసే కొన్ని అర్థవంతమైన ఆచారాలతో. ఇల్లంతా శుభ్రం చేసి పాతదాన్ని వదిలించుకోవడం దగ్గర్నుంచి, అభ్యంగన స్నానంతో శరీరాన్ని, మనసుని శుద్ధి చేసుకోవడం వరకు, కొత్త బట్టలు వేసుకోవడం, ఇంటి గుమ్మాలకు పచ్చని మామిడి తోరణాలు కట్టడం, రంగురంగుల ముగ్గులు వేయడం, ప్రతి ఆచారం ఒక సంకేతం. మేము పాతదాన్ని వదిలి కొత్త సంవత్సరానికి సంపూర్ణంగా సిద్ధమయ్యామని చెప్పే ఒక ప్రకటనేది. ఇప్పటి వరకు మనం చూసిందంతా సరే, కానీ ఇప్పుడు మనం ఉగాది పండుగ యొక్క ఆత్మలాంటి ఒక ప్రత్యేకమైన సంప్రదాయం గురించి తెలుసుకోబోతున్నాం. ఒక సాధారణ పచ్చడి ఒక గొప్ప జీవిత పాఠంగా ఎలా మారుతుందో చూద్దాం. అదే ఉగాది పచ్చడి. ఈ పండుగకు ఇది గుండెలాంటిది. ఎందుకంటే ఈ వేడుక వెనుక ఉన్న అసలైన ఫిలాసఫీ మొత్తం ఈ పచ్చడిలోనే దాగి ఉంది. ఈ పచ్చడి ప్రత్యేకతేంటంటే ఇందులో 6 విభిన్న రుచులుంటాయి. బెల్లంలోని తీపి జీవితంలో ఉండే ఆనందానికి ప్రతీక, వేపపువ్వులోని చేదు దుఃఖానికి, సవాళ్లకు ప్రతీక, అలాగే చింతపండులోని పులుపు కష్టాలకు, పచ్చిమామిడిలోని వగరు ఆశ్చర్యానికి, పచ్చిమిరపలోని కారం కోపానికి, ఉప్పు భయానికి. ఇలా ప్రతి రుచి జీవితంలోని ఒక ప్రాథమిక అనుభవానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ 6 రుచుల మిశ్రమాన్ని రుచి చూడటం అంటే జీవితంలో సుఖం, దుఃఖం, కోపం, ఆశ్చర్యం ఇలా అన్నీ ఉంటాయని ప్రతీకాత్మకంగా అంగీకరించటమే. వాటన్నింటినీ ధైర్యంగా, సమచిత్తంతో స్వీకరించటానికి సిద్ధపడటమే దీని వెనుక ఉన్న అసలు లక్ష్యం. ఉగాది కేవలం వ్యక్తిగత వేడుక మాత్రమే కాదు, ఇది సమాజం మొత్తం ఒకటిగా చేరి రాబోయే భవిష్యత్తు వైపు కలిసి చూడటానికి ఒక కొత్త అవకాశం. అదే పంచాంగ శ్రవణం. ఆ రోజున పండితులు లేదా పురోహితులు కొత్త సంవత్సర పంచాంగాన్ని చదివి వినిపిస్తారు. అంటే రాబోయే సంవత్సరంలో వర్షాలు ఎలా ఉంటాయి, పంటలు ఎలా పండుతాయి, శుభముహూర్తాలు ఎప్పుడున్నాయి వంటి విషయాలను వివరిస్తారు. ఇది ఒక రకంగా సమాజం మొత్తం కలిసికట్టుగా సిద్ధమవ్వడానికి సహాయపడుతుంది. అంతేకాదు, ఈ పంచాంగ శ్రవణంలోనే
కొత్త సంవత్సరానికి ఉన్న ప్రత్యేకమైన పేరును కూడా ప్రకటిస్తారు. ప్రతి సంవత్సరానికి ఒక పేరుంటుంది. ఈ పేర్లు ఒక 60 సంవత్సరాల చక్రంలో తిరుగుతూ ఉంటాయి. ఇది మనకు ఏం గుర్తు చేస్తుందంటే, కాలమనేది ఒక సరళ రేఖ కాదు, ఒక చక్రం అనే విస్తృతమైన హిందూ దృక్పథాన్ని. అంతిమంగా ఉగాది మనకు నేర్పేది ఒక్కటే: జీవితంలో కేవలం తీపిని మాత్రమే కోరుకోవటంలో వివేకం లేదు. వచ్చే ప్రతి అనుభవాన్ని, అది ఎలాంటిదైనా సరే, స్వీకరించగల ధైర్యాన్ని, స్థైర్యాన్ని కలిగి ఉండటంలోనే అసలైన వివేకం ఉంది. మరి ఈ ప్రాచీన జ్ఞానం మన అందరి ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది. ఈ రాబోయే సంవత్సరంలో జీవితంలోని ఏ రుచిని ఆస్వాదించడానికి మనకు ఎక్కువ ధైర్యం అవసరం? ఒక్కసారి ఆలోచించండి. ఈ వివరణను చూసినందుకు ధన్యవాదాలు. ఇది మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ స్నేహితులతో పంచుకోండి. థ్యాంక్ యూ.